సాయంత్రం 6:45 ప్రాంతంలో నగరికల్ పట్టణ సిఐ రాజశేఖర్ గారికి కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తులు షేర్ చేసుకుంటున్న సమాచారం రాగా ఆయన లచ్చిరెడ్డి ఎస్ఐతో పాటు సిబ్బందితో పాటు నగరికల్లో పట్టణ శివార్లో ఉన్నటువంటి సాయి ప్రియ హోటల్ వెనకాల గడ్డివాముల పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయి షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సేవిస్తున్నారు కూడా. వాళ్ళను మొత్తం టోటల్గా 10 మందిని పట్టుబడి చేయడం జరిగింది. మా సిబ్బంది సిఐ అందరూ కలిసి అందులో వాళ్ళ దగ్గర 3 కిలోల 340 గ్రాముల గాంజాయి, అదేవిధంగా 10 సెల్ ఫోన్లు, 9,500 రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళలో ఏటు కిషోర్ టాండన్ అనే వ్యక్తి, ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను ఇక్కడ మన లోకల్ నగరికల్లో నారాయణస్వామి డైరీ ఫామ్ హౌస్లో యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి గత కొంతకాలముగా A1 అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి వరుసగా అతనికి అన్న అవుతాడు. ఇద్దరు బ్రదర్స్ అవుతారు. అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము, ఇక్కడ A3 అర్జున్ కుమార్ దాస్, A4 ములుకా కుమార్, A5 షేక్ అబ్బు, అదేవిధంగా A6 వికాస్, A7 వికాస్ అనే 5 ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్లకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి 500కు ఒక చిన్న ప్యాకెట్ చొప్పున అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా నగరికల్ పట్టణ శివార్లో పట్టణము మండలంలో వీళ్ళందరినీ గంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. అప్పుడు ఆ క్రమంలో అక్కడ గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి యమిడాల క్రాంతికుమార్, లక్కపక్క సంతోష్, యాదుల్లా అఖిల్ రెడ్డి, షేక్ సియావ్, గుండె శ్రీకాంత్, నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ కొంత గంజాయి కలిగి ఉండి పట్టుకోవడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.